క్రీస్తునామమున కృతజ్ఞతలు చెల్లిస్తూ ఎంతవరకు కార్యక్రమం నడిపించిన సోదరులకి అలాగే పాల్గొంపులు పొందినటువంటి మీకు అందరికీ ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోకి వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. సర్వసృష్టికి కారణ సముద్రం అంటే పరలోకపు నా ప్రియ పరమ తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను నాయన. అయ్యా మరి మీ బిడ్డలు మమ్మల్ని అందరూ కూడా సజీవులుగా ఉంచి ఎంతవరకు నా తండ్రి మరి జరిగినటువంటి కార్యక్రమాల ద్వారా ప్రార్థన ద్వారాను అలాగే ఆత్మ సంబంధమైన కీర్తన ద్వారా మీరు మహిమ పొందుకు ఉన్నారు. సమయంలో తండ్రి మీ ప్రికుల ద్వారా ఈ లోకానికి పంపించి ఆదిమ అపోస్తులుగా అప్పగించినటువంటి ఈ బోధ ద్వారా నా తండ్రి మీరు మహిమ పొందుకున్నైనా మీ మాటలు మాత్రమే నా తండ్రి మరి వివరించి తెలియజేయడానికి మీ జ్ఞానం చొప్పున నా తండ్రి నన్ను పలకడానికి నా తండ్రి మీకు తోడవలసింది. నా యొక్క సొంత ఉద్దేశాలు సొంత ఆలోచనలు కలిపితే మరి నా తండ్రి కలిపి చెరిపితే వాడిని అవుతాను కాబట్టి నాయన నేను వినవారు కూడా మరి శాపరోసులు అవుతారు కాబట్టి ఉన్నట్టుగా నా తండ్రి మరి మీ బిడ్డలకి ఆరోగ్యకరమైన బోధని హితబోధన నా తండ్రి మీ బిడ్డలకి అనుగ్రహించడానికి అయ్యమ్మ నా తండ్రి వాక్యాన్ని సరిగా ఉపదేశించడానికి నా తండ్రి విభజించడానికి నా తండ్రి మీ యొక్క ఆలోచన మీ యొక్క నా తండ్రి జ్ఞానం నాకు అనుగ్రహించమని అలాగే వినేటువంటి బిడ్డలు కూడా నా తండ్రి గ్రంథంలో అలా ఉందో లేదని నా తండ్రి పరిశీలన చేసి విన్న వాక్యాన్ని నా తండ్రి వారి హృదయంలో నా తండ్రి భద్రపోషణ నా తండ్రి విన్నవారు అలాగే చెప్పే నేను కూడా మీకు వాక్యానుసారం నా తండ్రి మరి ప్రవర్తించడానికి జీవించడానికి ఇతరులకు మాదిరికరంగా ఉండడానికి మీ సహాయ సకలకు కూడా మాట్లాడమని మీ ప్రియకుమారుడు రక్షణైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. సభలో చదవబడినటువంటి వాక్య భాగం నుంచి గ్రంథం నుంచి ఆలోచన చేద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 13వ వచనం నుంచి గ్రంథంలో ఈ విధంగా రాయబడి ఉంది. మనం చదువుకుందాం ఒకసారి. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవరును లేడు. అంటే నిజమైన స్నేహితులు మనకి ఎవరున్నారు అని ఆలోచన చేస్తే ఈరోజు చాలామంది స్టేటస్లో గూడ్స్లో ఉంటారు, రైల్లాగా గూడ్స్లో తెగబెట్టేసుకుంటారు చిన్న చిన్నగా. లేదంటే కనుక అన్ని గ్రూపుల్లోకి ఫార్వర్డ్ అయిపోతూ ఉంటుంది. ఏమని హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అంట, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. వాస్తవానికి ఇది కారణం అయిపోయింది అన్నింటికి. ఆడి ఫ్రెండ్ అయినా ఎనిమి అయినా ఆడు కూడా వెళ్ళిపోతుంది. మళ్ళీ రోజు నుంచి ఏమవుతుందంటే ఇంక గొడవలు అన్ని మామూలే. అంటే స్నేహానికి ఈ రోజుల్లో విలువ లేకుండా దానికి అర్థం లేకుండా పోయింది. కానీ గ్రంథం తెలియాల్సింది ఆ స్నేహం అంటే ఏంటి? స్నేహానికి వయసుతో పని లేదు, స్నేహానికి ఆస్తుపాస్తులతో పని లేదు, స్నేహానికి మన రంగుతో కూడా తెలుపు నలుపు ఎరుపు రంగులతో కూడా పని లేదు. స్నేహానికి దేంతో పని లేదు కానీ ఒక హృదయంతోనే పని ఉంది. కానీ స్నేహం రోజులు ఎలా అయిపోయిందంటే అవసరాలకు మాత్రమే, ఎంత అవసరం ఉందో అంతవరకు వాడుకోవడానికి మాత్రమే స్నేహం, ఆ తర్వాత ఎవరి వాళ్ళు అన్నట్టుగా అయిపోతుంది. కానీ యేసుక్రీస్తు ఒకసారి ఆలోచించేద్దాం. ఆయన ఏమంటాడంటే గ్రంథంలో స్నేహం గురించి చాలా విషయాలు తెలియజేశారు. దేవాదేవునికి స్నేహితులు ఉన్నవారి గురించి తెలియజేశారు. యేసుక్రీస్తు వారికి స్నేహితులు ఉన్నవారు తెలియజేశారు. అలాగే మనుషుల మధ్య స్నేహితులు ఉన్న వారి గురించి కూడా గ్రంథం తెలియజేస్తుంది. స్నేహితులుగా ఉంటూ కూడా వెన్నుపోటు పొడుచుకున్న వారు కూడా లేకపోలేదు గ్రంథంలో. మన జీవితంలో కాదు, మన జీవితంలో చాలా చూసుకుంటాము ఈ సంవత్సరంలో, ఇక ముందు కూడా ఇంకా చాలా మందిని చూడబోతాం కూడా. స్నేహం ఉంటూ కూడా మనకి వెనకాలండి గోతులతో అవుతారు అంటారు కదా, అలా గ్రంథంలో ఉన్నారు, మనకు కూడా ఉంటారు. కాబట్టి ఒకసారి గ్రంథం నుంచి మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే 13వ వచనంలో తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఆవిడు. ప్రేమ కలిగిన వాడంటే తల్లి కొడుకుల మధ్య, తండ్రి కొడుకుల మధ్య ఉన్న ప్రేమ వేరు, స్నేహితుల మధ్య ఉన్న ప్రేమ వేరు. ఈవెన్ ఏ వ్యక్తి అయినా ఎవరైనా అటు స్త్రీ అయినా ఇటు పురుషుడైనా కొన్ని మాత్రమే తల్లిదండ్రులకు చెప్పుకోగలరు, కొన్ని చెప్పుకోలేరు. తల్లిదండ్రులకి కొన్ని భార్యకి చెప్పుకోగలరు, కొన్ని చెప్పుకోలేరు. కొన్ని భర్తకు చెప్పుకోగలరు భార్యలు, కొంతమంది కొన్ని చెప్పుకోలేరు. కానీ స్నేహితుల మధ్య ఏ దాపరికాలు ఉండవు, వాళ్ళ మధ్య ఏ దాపరికలు ఉండవు. అన్నీ కోసం కూర్చున్నట్టు అన్నీ చెప్తారు. అందుకే ఏమన్నా తల్లిదండ్రులు తెలుసుకోవాలంటే ముందు ఎవరు అడుగుతారు? పిల్లల గురించి తెలుసుకోవాలంటే వాళ్ళ స్నేహితులు ఎవరు, ఏంటి ఇలా ఉంటున్నాడు మా అబ్బాయి అని కనుక్కుంటూ ఉంటారు. అంటే స్నేహితుల మధ్య దాపరికాలు అంటూ ఉండవు. అది తెలియాల్సిన యేసుక్రీస్తు వారు. ఎందుకంటే 15 వర్షాలు అంటున్నారు ఆయన, దాసుడు తన యజమానుడు చేయదని నరుగుడు. పనోడు యజమాని ఏం చేస్తున్నాడో ఎందుకు చెప్తారండి? యజమానుడు మన వాటర్లు ఉంటారు కదా, మన బాసులు, అంటే ఇక్కడ యజమానులు ఉన్నారు, మనకందరికి కంపెనీకి ఉన్నారు,
మన సైకిల్లో ఉంటారు, మన పని మీద కూడా యజమానులు ఉంటారు. వాడు రేపు ఏం చేస్తాడు మనం చెప్తాడా, రేపు ఏం చేస్తాడో కూడా చెప్పరు. ఈరోజు చెప్పేవాళ్ళు ఉంటారు, డ్యూటీ ఎక్కినప్పుడు చెప్పేవాళ్ళు, వాళ్ళు కొంత దాచుకుంటారు చెప్పరన్నీ. కనీసం మనకి ఎంత ప్రాపర్టీ మిగులుతుందో చెప్తారా, అన్నీ చెప్పరు. మనకి ఎంతవరకు మన చేత పని చేయించుకోవాలో అంతవరకు చెప్తాడు యజమాని అయినా. మన పని చేయడం వల్ల ఎంత మిగులుందో చెప్తాడా, చెప్పేవాడైతే యజమాని ఎందుకు అవుతాడు, స్నేహితుడు అవుతాడు కదా. ఈయన అంటున్నాడు, దాసుడు తన యజమానుడు చేయడాన్ని ఎరుగుడు కనుక ఇక మిమ్మల్ని దాసులని పిలువక ఎవరు పిలుస్తారు అంటున్నాడు. అంటే ఆయన ఏం చేయబోతాడో అన్నిటికి తెలియజేస్తున్నాడు కాబట్టి నేను యజమాని కాదు, మీరు నాకు స్నేహితులను పిలుస్తారు అంటున్నా, స్నేహితులను పిలుస్తున్నారు. అంటే చాలా మంది ఇప్పుడు స్నేహితుల్లో ఉంటున్నారా యజమానులో ఉంటున్నారా అనేది కూడా ఆలోచన చేసుకోవచ్చు. స్నేహం అంటే అన్నీ ఉన్నప్పుడు స్నేహితులు కొంతమంది ఉంటారు. మన బాల్యంలో ఉన్నప్పుడు బాల్య స్నేహితులు ఉంటారా, కొంచెం అభిప్రాయంలోకి వచ్చేటికి అంటే ఎలిమెంటరీ స్కూల్లో ఎంపీపీ స్కూల్లో కొంతమంది ఉంటే, ఇప్పుడు అంత కాన్వెంట్ స్కూల్ కదా పేర్లు అవి వేరు. ఎంపీపీ స్కూల్ అంటే మండలానికి సంబంధించిన స్కూల్లో, జడ్పీహెచ్ స్కూల్ ఉన్నాయి కదా జిల్లా ప్రజా పరిషత్ స్కూల్లో, అవి హై స్కూల్. మనకి ఈ స్కూల్ రాక కొంతమంది ఫ్రెండ్స్ ఉంటే ఇక్కడి నుంచి మళ్ళీ కొంతమంది ఇడిపోయేవాళ్ళు ఉంటారు హై స్కూల్కి వచ్చేసరికి, మళ్ళీ ఇక్కడ కొంతమంది ఫ్రెండ్స్ తగులుతారు. మళ్ళీ ఇక్కడి నుంచి కాలేజీ ఫీల్డ్కి వచ్చేసరికి కాలేజీలో కొంతమంది తగులుతూ ఉంటారు. కాలేజ్ చదువులు కూడా అయిపోయి, తర్వాత మ్యారేజ్ అయిపోయి. అలాగే మనం ఊరిని బట్టి, చదువుని బట్టి, వివాహమైన తర్వాత మన వెళ్ళిన దేశాలను బట్టి ఎక్కడో చోట ఎవరొకరు మనకి స్నేహంగా ఉండేటువంటి వారు తగులకు మారరు. కానీ వారు ఎటువంటి స్నేహితులో మనం జాగ్రత్తగా ఆలోచించి వాళ్ళతో స్నేహం చేయాలని గ్రంథం తెలియజేస్తుంది. ఎందుకని 2 రకాల స్నేహాలు ఉన్నాయి. ఒకటి మంచి స్నేహం ఉంది, 2 చెడు స్నేహం కూడా ఉందట. అది ఏమన్నాడంటే దుష్ట సాంగత్యము అంటే చెడ్డ స్నేహము, మంచి నడువును కూడా చెడగొట్టారు. వాడు మంచోళ్ళలో ఉంటాడు ఎప్పటి వరకు అంటే మనకి అన్ని చెడ్డ అలవాట్లన్నీ ఇచ్చేదాకా కూడా, మనకు అనిపించేదాకా కూడా. ఇదివరకు మేము అన్నిలు ఉన్నప్పుడు ఒక ఆయన అనుకోడు, ఎవరికైనా ఒకటి అలవాటు చేస్తానంటే తర్వాత ఆడేమని కానీ, అంటే ముందు సిగరెట్ ఇతనే ఇస్తూ ఉంటాడు, ఏంటి కాల్చమని. ఆడేమనుకుంటాడు అంటే మనకి ఏం పెట్టుకోలేదు కదా అని ఇచ్చింది కాలుతూ ఉంటాడు. తర్వాత అలవాటు అయిపోయిన తర్వాత ఆయన కొనుక్కోవాలి, అప్పుడు ఏది కూడా ఎంతో షేరింగ్ అయిపోద్ది. అంటే అలవాటు చేసేటప్పుడు ఎలా ఉంటుంది అంటే చాలా దుస్సాంగత్యం చాలా స్మూత్గా వెళ్తూ ఉంటుంది. ఆ తర్వాత దాన్ని బయటకు రావాలంటే బహు కష్టం పడుతుంది. అది దుష్ట సాంగత్యం ఉన్నటువంటి మంచి నడుపును కూడా చెడగొట్టేస్తుంది. అది సిగరెటే కావచ్చు, మందే కావచ్చు, మిమ్మల్ని నాశనాన్ని నడిపించేది ఏదైనా కావచ్చు. కాబట్టి మంచి స్నేహమా చెడ్డ స్నేహమా, మంచి వ్యక్త చెడు వ్యక్త అంటే మనకు తెలియదు ఎలా ఉంటుందో. తన నోటి నుండి వచ్చే మాటల వలన, తన చేష్టల వలన అలా ఎలాంటి వాళ్ళు మనకు తెలుస్తుంది. కాబట్టి అలా తెలిసినప్పుడు ఆ స్నేహానికి ఎంత దూరం ఉంటే అంత మంచిది అవుతుంది. ఒకసారి సామెతల గ్రంథానికి వెళ్తే జ్ఞాని అయినటువంటి సొలొమోన్ గారు అంటున్నారు 17వ అధ్యాయం 17వ వచనంలో, ఈ కొటేషన్ ఈరోజు 1000 పోస్టుల్లో 1,00,000 పోస్టులు వెళ్ళిపోతా ఉంటుంది. ఇవాళ మళ్ళీ కన్ఫరెన్స్ అది జీవితంలో నిజమైన స్నేహితుడు స్నేహితుడట విడువకు ప్రేమిస్తాడట. అంటే విడువడు అంటే ఎప్పుడు విడవడు. నిజమైన స్నేహితుడు అంటే ఎప్పుడు విడువకు ప్రేమిస్తాడంటే నీవు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ అంట పెట్టుకుని ఉంటాడు తప్ప విడిచిపోడట. నువ్వు బాగున్నా నీతో ఉంటాడు, బాగుపోయినా నీతో ఉంటాడు. బాగుండటం బాగుపోవడం అంటే ఆర్థికంగాను అలాగే ఆరోగ్యపరంగాను. మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు మనతో ఉంటాడు, డబ్బు లేనప్పుడు కూడా మనతో ఉంటాడు. ఆరోగ్యం బాగున్నప్పుడు మనతో ఉంటాడు, ఆరోగ్యం బాగుపోయినప్పుడు మనతో ఉంటాడట. అన్ని ఆలోచనలు కూడా ఎలా అయితే ముందో వాళ్ళ స్నేహం ప్రారంభమైందో చివరి వరకు కూడా తమ ఒకరి ప్రాణానికి బదులు ఒక ప్రాణం పెట్టేంతగా ప్రేమించుకుంటారని వాళ్ళ స్నేహితులు అంటారు. ఇప్పుడు ఏదో ప్రమాదం ముంచుకొచ్చేస్తుంది, ఆయన రక్షించాలండి. ఇప్పుడు 2 వెళ్ళారండి, ఏదో గోదావరికి అక్కడికి వెళ్ళారు. ఒక ఆయన పడిపోయాడు అందులో నీటిలో. 2 స్నేహితులు ఏం చేయాలి? ఇప్పుడు ఆయన రక్షిస్తే ఈయన కూడా పోతాడు అని అనుకున్నాడు అనుకోండి. రక్షించడానికి అవకాశం ఉంది, కానీ రక్షిస్తే నేను ఎంత రిస్క్ తీసుకోవాలి? ఎలాగని పోతాడు కదా, రోజైతే స్నేహితుడు అవుతాడా? అవును. అందుకే అంటున్నాడు నిజమైన స్నేహితుడట విడువక ప్రేమించును, దుర్దశలో అటు వాడు సహోదరుడు ఉంటాడంటే మనకి ఒకవేళ మన స్థితి మారిపోతే
అప్పుడు దాకా మన దగ్గర అన్నీ ఉన్నాయి కానీ తింటారు కూడా ఏమి లేకపోతే ఆయన విడిచిపెట్టాడండి. ఆయనతో అలా జీవితాన్ని కొనసాగిస్తాడట. అలాంటి స్నేహితులు మనకి ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా? సర్వసాధారణంగా అలాంటి స్నేహితులు మనకి దొరకడం. ఉన్నదల్లా ఫ్రెండ్షిప్ ఏంటంటే హాయ్ అంటే హాయ్ అనుకోవడం, ఫోన్ చేసి ఎలా ఉన్నావు అంటే ఎలా అనుకోవడం. ఇంతవరకు ఈ చిన్న ఫ్రెండ్షిప్, ఈ చిన్న స్నేహాలే తప్ప ఒకరికి ఒకరు ప్రాణం పెట్టే అంత స్నేహం మనలో ఎవరికి కూడా, అంత స్నేహితులు ఎవరికి కూడా లేరు. కానీ ఒక ఆయన ఉన్నారట, ఆయన గురించి మనకి తెలియజేస్తున్నాడు. మొదటి యోహాను పత్రికలో 3వ అధ్యాయంలో అపోస్తలుడు యోహాను గారు అంటున్నారు, 3వ అధ్యాయము మొదటి యోహాను పత్రికలు 3వ అధ్యాయంలో 13వ వచనం నుంచి ఆలోచన చేసినట్లయితే, సహోదరులారా లోకం మిమ్మల్ని ద్వేషించిన యెడల ఆశ్చర్యపడొద్దు. ఎందుకంటే లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది, ఆశ్చర్యపడొద్దు. మనం సహోదరులను ప్రేమించుచున్నాము కనుక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నామని తెలుపుతుంది. ప్రేమించడం అంటే మనం స్నేహం చేయడం. ఎంతగా ప్రేమిస్తున్నామంటే ఎంతగా ప్రేమిస్తున్నామంటే ఈ లోకం ద్వేషించే అంతగా మన ప్రేమ, ప్రభు యొక్క ప్రేమ ఉండాలంటున్నాడు. అంతేకాకుండా ప్రేమ లేనివాడు మరణమునందు నిలిచి ఉన్నాడు. 16వ వచనం చదువుకుందాం. యేసుక్రీస్తు వారట మన నిమిత్తము తన ప్రాణం పెట్టాను కనుక దీని వలన ప్రేమ ఏంటిదని తెలుసుకొనిచున్నాము అంటున్నాడు. యేసుక్రీస్తు వారు మనల్ని ప్రేమించాడు అని అంటే అందరం ప్రేమిస్తున్నాం. మన స్నేహం చేసేవారు అందరినీ ప్రేమిస్తాం. అలాగే మనం ప్రేమించే వారందరితో స్నేహంగా ఉంటాం. ఎప్పుడైతే మనలో కొంచెం ద్వేషం ఏర్పడిందో వాళ్ళ మీద ప్రేమ అనేది, అది భార్య అయినా, భర్త అయినా, స్నేహితుడైనా, ఇంట్లో వాళ్ళైనా, బయట వాళ్ళైనా, ఎవరైనా సరే కొంచెం తేడాగా అనిపించింది అనుకోండి, అటు ప్రేమ తగ్గిపోద్ది, ఇటు స్నేహం కూడా కొంచెం దూరం అయిపోతూ ఉంటుంది. ఈయన యేసుక్రీస్తు వారట మన నిమిత్తం తన ప్రాణం పెట్టింది కనుక దీనివల్ల ప్రేమ ఏంటిదని తెలుసుకుంటున్నాము. మనం కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్ట బద్దులమై ఉన్నామంటున్నాడు. మనం కూడా అంటే క్రీస్తులోనికి జన్మించిన వారు తన సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్ట బద్దులమై ఉన్నామంటున్నాడు. యోహాను సువార్తకు వచ్చేద్దాం. 15వ అధ్యాయం. ప్రాణం పెట్ట బద్దులమై ఉన్నాం. ప్రాణం పెడతారా సహోదరుల నిమిత్తం? ప్రాణం తీసేవాళ్ళు ఉంటున్నారా? ప్రాణం పెట్టకపోయినా వాళ్ళలేదు. మన నిమిత్తం ఒక ప్రాణం తీసుకునేలాగా చాలా మంది ఉండి అప్పులు తీసేసుకుని తిప్పించుకుని ఇంకా తర్వాత అప్పులు ఇచ్చినవాడు, తర్వాత అప్పులు ఇవ్వడానికి మధ్యలో ఉన్నవాడు, అంతమంది చచ్చిపోలేదండి. దుబాయ్లో నాకు తెలుసున్న వాళ్ళు ఎంత చంపే మధ్యలో ఉండి ట్యాక్స్లు పెరిగిపోయి వాళ్ళకి హార్ట్ స్ట్రోక్ వచ్చి మరి చనిపోయారు. ఎందుకంటే మధ్యలో ఉన్నాడు పాపం చాలా పెద్ద మొత్తానికి. కేరళ వాడు పాపం మాత్రం చాలా మంచి స్నేహితుడు కదా, మంచోడే కదా, ఇచ్చేస్తాడు కదా అని చెప్పి మొదట్లో కొంత ఇచ్చేసాడు. తర్వాత ఎత్తు మనిషిట ఈ సాల్ని వడ్డీ కట్టుకోలేక ఇంటికి పంపలేక హైటెక్ బీపీ ఎక్కువైపోయింది. అలా అతని వల్ల ఒక వ్యక్తి చనిపోయినట్టే కదా. అలా ఎంతమంది లేరు అంటే మనం ప్రాణం పెట్టకపోయినా పర్లేదు కానీ మన వాళ్ళకి ఒక ప్రాణం అంటే మనం ఇంకొకరికి మనం పెట్టకపోయినా పర్లేదు కానీ మనకి ఒక నష్టం అనేది కలిగించకూడదు అంటున్నాడు. అందుకే యేసుక్రీస్తు వారు అంటున్నారు యోహాను సువార్త 15వ అధ్యాయంలో 13వ వచనంలో, తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టేవాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడు కూడా ప్రేమించేవాడు ఎవడైనా సరే ప్రాణం పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది అంటుంది. ప్రేమ లేని వాడు నావాడు కాడంటున్నాడు దేవుడు కూడా. మనకి కాదు, యోగు గారు కూడా స్నేహితులు ఉన్నారు. ఎంత స్నేహితులు అంటే వాళ్ళు కూడా ప్రాణ స్నేహితులే కదా. ఇది మీకు అందరికీ తెలుసున్న సంగతులే, కొంతమంది చూద్దాం స్నేహితులు. ఎందుకంటే ఈ ఒక్కరోజే కాదు, ఇది ఫ్రెండ్షిప్ డేనా లేకపోతే పేరుకి మాత్రమే చెప్పుకునేటువంటి డేనా అనేది ఆలోచించేద్దాం. యోగ గ్రంథంలో యోగ గారు అంటున్నారు 6వ అధ్యాయము. యోగ గారు అంటున్నారు యోగ గ్రంథంలో 6వ అధ్యాయంలో 13వ వచనం ఆలోచించేద్దాం ఒకసారి. 14వ వచనం చదువుకుందాం. యోగ గ్రంథం 6వ అధ్యాయం. పోయిన వాడు సర్వశక్తులకు దేవుని యందు భయభక్తులు మానుకొనిను స్నేహితుడు వానికి దయచూపు తగును.
నా స్నేహితులు ఎండిన వాగువలెను, మాయమైపోవు జలప్రవాహం వలెను. యోబు గారికి స్నేహితులు ఉన్నారండి. స్నేహితులు ఉన్నప్పుడు ఎవరైనా కానీ ఒక స్నేహితుడు ఇబ్బందులు ఉన్నప్పుడు మిగతా స్నేహితులు అందరూ కూడా చేతులు కలిపి ఓదార్స్తే, సహాయం చేస్తే అతనికి ఏ బాధ ఆయనకే కాదు ఎవరికి లోపల బాధలే ఉండవు. కానీ వీళ్ళు ఏం చేశారట, ఆయన అంటున్నాడు, నా త్రాణ ఏమీ లేదు కదా, శక్తి నన్ను బొత్తిగా విడిచిపోయాను కదా, కృంగిపోయిన వాడు సర్వశక్తులకు దేవుని యందు భయభక్తులు మానుకొనినను. అంటే ఇబ్బందులు ఉన్నవాడు మమ్మల్ని ప్రార్థన చేయలేడు. ఇబ్బందులు ఉన్నవాడు దేవుని విడిచిపెట్టేటువంటి అవకాశాలు కూడా, దేవుడు దూరమయ్యేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. అంటే ఏం చేస్తున్నాడు దేవుడు, అన్ని చూస్తూ ఊరుకుంటాడా, నాకు ఏం చేయట్లేదు అని కోపగించే వాళ్ళు కూడా లేకపోలేదు. అయినప్పుడు కూడా అలాంటప్పుడు కూడా స్నేహితుడైన వాడు ఏం చేయాలి, ఏంటి దేవుడి దగ్గరికి మానేస్తావా, దేవుడు లేడనుకుంటున్నావా, నా దానికి చేయడానికి సామర్థ్యం లేదనుకుంటున్నావా అని చెప్పి ఆయన ఏం చేయాలి, మంచి మార్గంలో నడిపించడానికి ప్రయత్నం చేయాలి. ఈయన అదే అంటున్నాడు, ఒకవేళ సర్వశక్తులకు దేవుని యందు భయభక్తులు మానుకున్నాను, స్నేహితుడు వారికి దయ చూపుతాను. నా స్నేహితులు ఎలా ఉన్నారట, ఎండిపోయిన వాగులాగా, అంటే నీళ్లు లేనటువంటి ఒక కాలంలో ఉన్నారట. అంటే పనికిరాదు కదా, తాగా అనేది నీళ్లు అందులో ఉండవు. అంటే వీళ్ళు ఉన్నారు కానీ ఎలా ఉన్నారంటే సహాయం చేయలేనటువంటి స్నేహితులు ఉన్నారంటే ముగ్గురుని. మాయమైపోవు జల ప్రవాహం వలను నమ్మకూడని వారేది అంటున్నాడు. 7 స్నేహితులు నమ్మకూడని వారు ఉంటారా, ఉంటారండి. ఎవరు రమ్మన్నారు వీళ్ళు ముగ్గురిని? వీళ్ళు వచ్చిందేమో వాదార్చడానికి, కానీ చేసేదేమో గాయపరిచేటువంటి మాట్లాడుతుంది. ఇబ్బందులు ఉన్నప్పుడు ఎలా మాట్లాడతారు? ఆరోగ్యం బాగాలేదు స్నేహితుడికి వెళ్ళి ఏం చేస్తాం, నీకు అనుకున్నావా, కొంతమందికి వచ్చింది ఇదే, ఏమవుతుంది, అలా తగ్గిపోలేదా, ఇలా తగ్గిపోదా అనేవాడు స్నేహితుడు. అయ్యో ఇలాంటిదే మొన్న నాకు కూడా వచ్చింది ఆయన అన్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది, అయ్యో ఆడే 4 రోజులు బతికాడు, నా పరిస్థితి ఏంటి, చాలా బాగుండేవాడు, ఆరోగ్యంగా ఉండేవాడు, నాకేమో అన్ని బిల్లు వేసుకుంటే అన్నాడు. అంటే నేను ఇంకెన్నో రోజులు ముందే చెప్పేస్తున్నాడు. స్నేహితుడు అవుతాడా, శత్రువు అవుతాడా? అలాగే వాదార్చేవాడు ఉంది కదా, ఉన్నప్పుడు ఏం చేయాలంటే అలాంటి వాడు లేనప్పుడు, లేకపోతే మంచిగా చూసుకునే పరిస్థితి ఉండాలి. కానీ వీళ్ళంట మాటలతో గాయపరిచేస్తున్నారట, మాటల ద్వారా గాయపరుస్తున్నారట. ఒకసారి 16వ అధ్యాయంలో కూడా 12వ అధ్యాయం చూద్దాం ఒకసారి. 12వ అధ్యాయము 3వ వచనంలో ఆయన తెలియజేస్తున్నారు మళ్ళా. స్నేహితుడు అంటున్నాడు, అయినాను మీకున్నట్టు నాకున్న వివేచనాశక్తి కలిగి ఉన్నది, నేను మీకంటే తక్కువ జ్ఞానం కలవాడను కాను. మీరు చెప్పిన వాటిని ఎరుగున వాడేవాడు, వాళ్ళు కూడా ఏవో చెప్పేస్తున్నారు. ఏమంటున్నారు, దేవుడు ఎప్పుడన్నా నీతిమంతులు నేను బాధపరిచాడా, దేవుడే భయభక్తులు అనుకుంటే ఇలాంటి రోగాలు ఎత్తిపోతే చాలా మంది అంటూ ఉంటారు కదా, నీరసం వచ్చిందా, ఏదో అయింది, ఇంకెక్కడ పాపం చేసినట్టు ఇదిగే రాలేదా, భయభక్తులు కలిగి ఉన్నాను, యోగుకి రాలేదా అంటే యోగుకి ఇలాంటి వ్యాధి వచ్చిందంటే పాపం చేసేదని వాళ్ళు ఏం చేస్తున్నారు, గాయపరుస్తున్నారట మాటల ద్వారా. కానీ ఈయన అంటున్నాడు, మీకు తెలుసున్న సంగతులన్నీ కూడా నాకు కూడా తెలుసు, మీరు చెప్పిన వాటిని ఎరుగున వాడేవాడు, దేవునికి వరపెట్టి ప్రత్యుత్తములు పొందిన వాడనని నేను నా స్నేహితుడికి ఎలా ఉన్నాడట అంటే ఎగతాళి చేసే స్నేహితులు కూడా లేకపోలేదు. ఎగతాళి చేసే స్నేహితులు ఉంటారండి. నా స్నేహితుడికి అపహాస్యాస్పదముగా ఉండవలసి వచ్చాను అంటున్నాడు, ఉండవలసి వచ్చిందట. అంటే స్నేహితుడు అనేవాడు ఎగతాళి చేయడు అంటుంది. ప్రేమించేవాడు ఎగతాళి చేస్తాడని ప్రేమలో డమ్ము ఉంది అంటున్నాడు. డమ్ము ఉంటుందంటే గొప్పలు చెప్పుకోవడానికి ప్రేమించేవాడు స్నేహితుడిని. నిజంగా ప్రేమిస్తే స్నేహితుడిని గొప్పలు చెప్పుకోవడానికి ఈర్ష్యపడ్డాట. కాబట్టి దుర్దశలు అటు వల్ల ఎలా ఉండాలంటే సహోదరులా ఉండాలండి. 16వ అధ్యాయంలో చూస్తే 16వ అధ్యాయంలో కూడా తన స్నేహితుల గురించి ఏమంటున్నాడో ఆలోచించేద్దాం. 16వ అధ్యాయము 20వ వచనంలో అంటున్నాడు, 19వ వచనం చదువుకుందాం. 19వ వచనం చదువుకుంటే, నా వరకు విరామం కలగకుండును గాక, ఇప్పుడు నాకు సాక్షి అయిన వాడు పరలోకంలో ఉన్నాడు, నా పక్షముగా సాక్ష్యం పలుకువాడు పరమందున్నాడు, నా స్నేహితులు నన్ను ఎగతాళి చేయించున్నాడు. యోబు లాంటి భక్తిపరుడు స్నేహం చేస్తే ఆ స్నేహితులు అంటే ఎగతాళి చేసేటువంటి
పరిస్థితిలో ఉన్నారంట. మరి ఇప్పుడు ఎవరు స్నేహితులు వీళ్ళకి? ఆయన అంటున్నాడు, మీరు ఎంత ఎగదాలు చేసినా పర్లేదు కానీ నేను ఎలాంటి వాడో నా పక్షాన్ని పలకడానికి సాక్షి అయిన వాడు పరలోకంలో ఉన్నాడు అంటున్నాడు. ఎప్పుడు కూడా మన స్నేహితులు ఎలాంటి వాళ్ళో, మన బంధువులు ఎలాంటి వాళ్ళో, మన రక్త సంబంధికులు ఎలాంటి వారో తెలియాలంటే మన పరిస్థితి ఒక్కొక్కసారి లేని పరిస్థితిలోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది, లేదా అనారోగ్యం పాలవలసి వస్తుంది. మనకు అప్పుడే తెలుస్తుంది. అన్నీ ఉన్నప్పుడు, డబ్బు ఉన్నప్పుడు మంచి స్నేహితులు ఎవరో తెలియదు. ఆరోగ్యం బాగున్నప్పుడు మనకి మంచోళ్ళు ఎవరో, మంచి బంధువులు ఎవరో, లేకపోతే మంచి స్నేహితులు ఎవరో తెలియదు. అందుకే ఒక్కొక్కసారి మనం గుడ్డిగా నమ్మేస్తే వెళ్తూ ఉంటాం. దాన్ని ఏమన్నాడంటే మోసపోయేదాకా తెలియదు కదా. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, ఏంటి ఇంతలా నమ్మేస్తున్నాడు ఏంటి, వాడు హృదయం అంతా కూడా కపటమే కదా, ఎలాంటి స్నేహం చేస్తున్నాడు ఏంటంటే నటించేస్తాడు అవతలవాడు. ఆ నటించి స్నేహం చేసేవాడితో వీళ్ళు పెనేసుకుపోతే దేవుడు ఏం చేస్తాడంటే వీళ్ళు దూరం చేయాలంటే తన పిల్లల్ని ఏం చేయాలి, కొంచెం తగ్గించాలి కదా. ఆ తగ్గించడం కొంచెం లాస్ పోయారనుకో నిజమైన స్నేహితులు ఎవరు బయట బెల్లం ఉంటే చీమలన్నీ చేస్తాయి కదా. లేకపోతే చుట్టాలు కూడా చూడండి, అప్పులు పోలేకుండా ఇంటికి వెళ్తారా, వాళ్ళ మొహం కూడా చూడరు. మళ్ళీ వాళ్ళు పొందుకుంటే కనుక ఆ యోగ గారికి ఒక్కో వారం వరకు పట్టుకొచ్చినట్టుగా మళ్ళీ అందరూ వచ్చేస్తారు. అక్క చెల్లెలు కానీ బంధువులు కానీ అందరూ వచ్చేస్తారు, స్నేహితులు అందరూ. కానీ పోయినప్పుడట ఎవరు కూడా. అందుకే అక్కడ దుర్దశలో ఎవరు స్నేహితులు, ఎవరు మనతో ఉంటారు వాళ్ళే బంధువులు, వాళ్ళే స్నేహితులు. అనారోగ్యంతో ఉన్నాడు చాలామంది బాగాలేదా ఫోన్ చేస్తారు, బాగాలేదా సరే అయితే జాగ్రత్తగా అలాగే ఉండు, కొంచెం జాగ్రత్తగా ఉండు, తగ్గిపోద్దులే అంటారు. తగ్గిపోద్ది. మరి మనకు వచ్చినప్పుడు ఫోనే చేసాడు రాలేదన్నారు అనుకోండి, ఎలా ఉంటుంది? మరి మనం కూడా వెళ్ళాలిగా. మనం ఏదైతే అనుకుంటామో ఇతరులు కూడా స్నేహితులు ఏం చేస్తారంటే అవకాశం లేకపోతే ఓకే, అవకాశం ఉన్నప్పుడు మనం ఎలా అయితే అనుకుంటామో మనం కూడా ఇతరుల నుంచి గ్రంథం అంటుంది యేసు ప్రభువు తెలియజేశారు, మన ఇతరులు చేయకూరుకుంటాం, మనం ముందుగా అది చేయాలండి. మనం ఎవరి దగ్గర నుంచి ఏమన్నా మనం తీసుకోవాలనుకుంటే మనం ఉన్న దాంట్లో ముందుగా మనం ఇతరులకి ఇవ్వాలనుకుంటే అది గ్రంథం తెలియాల్సిన విషయం. కానీ స్నేహితులు అంటే ఆయనకి ఎలా ఉన్నారంటే ఎగతాలు చేసే వల్ల ఉన్నారండి. ఆ తర్వాత ఈయన మంచి స్నేహితులు ఉన్నారంటే లేదు. దేవాదేవుడు కోపం వచ్చింది, ఏంటి నీ స్నేహితులు అనుకుంటున్న వీళ్ళు వాళ్ళు చంపేస్తాను అన్నాడట. వాళ్ళు అన్నాడంటే ఎలా మీరు వెళ్ళి ఆయన ప్రార్థన చేయించుకోండి అన్నాడట. అంటే దేవుడు ఎవరిని చూశాడు? వాళ్ళకి స్నేహితులు. ఇదిగో నేనే నీకు ఉన్నాను కదా నీకు. ఆయన దుర్దశలో ఉన్నప్పటికి కూడా ఆయన మళ్ళీ లేవనెత్తింది ఎవడంటే దేవాదేవుడే. ఆయన ఓదార్చిన దేవాదేవుడు, హెచ్చరించిన దేవాదేవుడు, నేను ఉన్నాను కదా నీకెందుకు ఆయన ధైర్యం ఇచ్చింది దేవాదేవుడు. ఇప్పుడు ఎవరు స్నేహితుడికి భావించుకున్నాడు ఈయన? ఏవు నాకు దేవుడు తప్ప ఇంకొకడు లేడు, అందుకే నాకు అన్నీ దేవుడే ఇచ్చాడు, అన్నీ ఆయనే తీసుకున్నాడు, ఆయన నామానికి స్తుతి కలిగిన కాక అన్నాడు తప్ప ఆయన నోటి మాట ద్వారా కూడా ఎక్కడ కూడా పాపం చేయలేదండి. పాపం చేయలేదని గ్రంథం తెలియజేస్తుంది. అలాగే దావీదు గారి గురించి ఆలోచన చేస్తే మొదటి సమయాల గ్రంథంలో దావీదు గారి గురించి ఆయన కూడా ఒక ఆయనకున్న చాలా మంది స్నేహితులు. హూషై అనే స్నేహితుడు ఉన్నాడు, అలాగే నాతాన్ అనేటువంటి స్నేహితుడు ఉన్నాడు. అయినప్పటికీ ఒక పెన వేసుకుపోయినట్టు ఒక స్నేహం గురించి ఆలోచన చేస్తే మొదటి సమయాల గ్రంథంలో 18వ అధ్యాయము మొదటి నుంచి మనం ఆలోచన చేస్తే దావీదు సౌలుతో మాట్లాడటం చాలించినప్పుడు, అంటే రాజుగారితో దావీదు మాట్లాడుతున్నాడు, గొలియాద్ని చంపేసి తిరిగి వచ్చాడు, తలకాయ పట్టుకుని వచ్చేసాడు. తల పట్టుకుని గొలియాద్ దగ్గర శిరస్సు ఖండించి తీసుకొచ్చేసాడు దావీదు సౌలు దగ్గరికి. ఎవడైనా చిన్నగా ఉన్నాడు, బాలుడు ఉన్నాడు, ఎవడైనా అంటే ఎవరో కాదు ఈయనే. ఈయన ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి రక్షణ కలుగజేసేటంతో ఆ సౌలు రాజుగారితో మాట్లాడుతున్నప్పుడు ఈ మాటలు వినంటే ఆ యోనాతాను అట్రాక్ట్ అయిపోయాడు, ఆకర్షించబడి ఆయన అంటున్నాడు, యోనాతాను హృదయం దావీదు హృదయంతో కలిసిపోయిందాడు. అంటే మంచి హృదయాలు ఎప్పుడు కూడా ఎంత దూరంలో ఉన్నా కానీ ఇంక మళ్ళీ వాటిని ఒకసారి కలిస్తే విడదీయలేం. బాధల్లో ఉన్న వారికి బాధలో ఉన్నవాడు స్నేహం ఉంటాడు, కొంతమందికి ధనవంతులు స్నేహితులు ఉంటారు. కానీ ఇక్కడ దావీదుకి యోనాతాను స్నేహితుడిగా ఉన్నాడు. ఒకసారి ఆలోచన చేద్దాం. యోనాతాను అంటే దావీదుని తనకు ప్రాణ స్నేహితుడిగా. ఇప్పుడు ప్రాణ స్నేహితుడు అంటే దావీదుకి ప్రాణాపాయం కలిగితే యోనాతాను రావాలి, అడ్డు పెట్టాలి ప్రాణం. ఇప్పుడు యోనాతానికి ప్రాణాపాయం వస్తే దావీదు
ప్రాణం పెట్టేటువంటి పరిస్థితికి రావాలి. అది ప్రాణ స్నేహితుడు. అంతే తప్ప మా నాన్నని చంపేయాలనుకుంటున్నాడు, నా వల్ల ఏం కాదు, నువ్వు జాతికి వెళ్ళిపో అన్నాడు అనుకోండి, లేకపోతే చంపేని మనకెందుకు అనుకున్నాడు అంటే ప్రాణ స్నేహితుడు కాదు. ఏ రాజు కొడుకు అండి, ఏ రాజు కొడుకు సాయం చేస్తాడు? ఈయనేమో నేను దీనుండే దరిద్రుండే నేను ఎందుకు పనికిరాని దావీదు అంటున్నాడు సౌలు దగ్గరకు వచ్చి. కానీ దావీదు యొక్క హృదయాన్ని యోనాతాను చూశాడు. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే, యోనాతాను అంటే దావీదు తన ప్రాణ స్నేహితుడిగా భావించుకొని అతను ప్రేమించడం మొదలుపెట్టాడట. ఇది అమ్మాయికి అబ్బాయికి ఉన్నటువంటి లోకాలు. ఆ ప్రేమ కూడా అవసరం ఉన్నంత వరకే, అవసరం తీరిపోతే అవి కూడా చాలామంది పురుగు మందులు తాగేటువంటి పరిస్థితులకి వెళ్ళిపోతున్నాయి. కానీ వీళ్ళ యొక్క స్నేహం అలాంటిది కాదండి. ప్రాణ స్నేహితుడిగా భావించిన అతను ప్రేమించాడట. ఆ దినమున అతని తండ్రి ఇంటికి తిరిగి అతని వెళ్ళలేక సౌలు అతను చేర్చుకున్నాడు. 3వ వచనంలో దావీదు తనకు ప్రాణ స్నేహితుడు అనుకుని స్నేహితుడని భావించుకొని అతన్ని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన. ఇప్పుడు ఒకరికొకరు హృదయాల్లో ఏముందంటే, యోనాతాను నేను నమ్మొచ్చు, యోనాతానుకి ఏమైనా సరే ప్రాణాపాయం వస్తే కానీ నేనే అతనికి అండగా ఉండాలి అని దావీదు అనుకుంటున్నాడు. దావీదుకి ఏమైనా ప్రాణాపాయం వస్తే నేనే అతనికి అండగా ఉండాలని యోనాతాను అనుకుంటున్నాడు. ఇది స్నేహం అంటుంది. ఇది ఎప్పటి వరకు కొనసాగాలి? భూమి మీద ఇద్దరు కూడా ఉన్నంతకాలం కొనసాగాలని ఒక నిబంధన చేసేసుకున్నారు. ఇప్పుడు కొంతకాలానికే దావీదుకి ప్రాణాపాయం వచ్చింది, జబ్బు రాలే, అనారోగ్యం రాలే. తన తండ్రి యోనాతాను యొక్క తండ్రి ద్వారా ప్రాణాపాయం వచ్చింది. ఇప్పుడు మరి ముందుగా ఎవరు తెలియజేయాలి? రాజుగారి దగ్గర చాలా మంత్రులు ఉన్నారు. మంత్రులను ఆలోచించకుండా, ఆ సభలో ఆలోచించకుండా దావీదు మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవడానికి సౌలుకి అధికారం లేదు. ఎందుకంటే నేను డైరెక్ట్ చంపాడు కదా. ఇప్పుడు దావీదుని చంపాలని ఎన్నెన్నో కుట్రలు చేస్తున్నాడు సౌలు. ఆ విషయం కొడుకైనట్టు ఆయన కుమారుడైనటువంటి యోనాతానుకి తెలుసు, ఆయనతో ఉన్నటువంటి మంత్రులు కూడా సైన్యాధిపతులు తెలుసు. అలాగే యోనాతాను దావీదు స్నేహం ఉన్నారన్న సంగతి అందరికీ తెలుసు, సౌలుకి తెలియదు. సౌలుకి ఎంతవరకు తెలుసు అంటే, ఇంత ప్రాణ స్నేహితులు ఉంటున్నారని, ప్రాణాపాయాన్ని తప్పించేందుకుంటున్నారన్న సంగతి తెలియదు. తెలియక ఏం చేశాడంటే, దావీదుకి అర్థమవుతుంది ఇక్కడే ఉంటే సౌలు గారు నన్ను చంపేస్తాడు, ఏం చేయాలంటే వెళ్ళిపోవాలి. యోనాతాను ఇదేంటి, నేను చంపేసే బలం అయితే నాకు కూడా చెప్తాడు కదా, మా నాన్న దగ్గర అలాంటివి ఏమీ కనిపించట్లేదు నాకు అంటున్నాడంటే, యోనాతాను గురించి సౌలుగా అర్థమైపోయి చెప్పట్లే. ఈయన అంటున్నాడు నన్ను చంపేస్తాడు, నా ప్రాణానికి నా మరణానికి ఎంతో కాదు ఒక అడుగు దూరమే ఉందంటున్నాడు. అంటే నన్ను తొందరలోనే మీ నాన్న చంపేస్తాడు. ఈయన అంటున్నాడు నాకు చెప్పకుండా ఏమి మా నాన్న చేయడు. అలాగా చరిత్ర నేను ఒక 2 రోజులు దాక్కుంటాను ఇక్కడే, నువ్వు వెళ్ళు, నేను భోజనానికి ఎందుకు రాలేదు మీ నాన్న అడుగుతాడు అనుకుని వీళ్ళు ఒక నిబంధన చేసుకుని నువ్వు 2 రోజులు రాకన్నాడు భోజనం వాళ్ళకి. అండ్ రాజకుమారులు అందరూ ఏం చేయాలంటే రాజుతో పాటు భోజనం చేయాలి. ఇప్పుడు సౌలు గారు భోజనం వాళ్ళు ఏర్పాటు చేస్తే భోజనం దగ్గరికి అందరూ వస్తున్నారు, కానీ దావీదు కుర్చీ ఖాళీగా ఉంటుంది. ఎందుకు ఖాళీ ఉంటుంది? యుద్ధం లేదు. ఎందుకు ఖాళీ ఉంటుంది తెలియదు. రాజుగారు అడిగారు, ఏంటి దావీదు నిన్న మొన్న కూడా రాలేదు అంటే ఏమనుకున్నాడు అంటే, ఏ అపవిత్రమైన కలివరాలు గట్ట చంపుతారు కదా వీళ్ళు, ఒకవేళ అధ్యత రావట్లేదేమో నేను అనుకుంటున్నాడు. నిన్న మొన్న కూడా రాలేదు, ఈరోజు రాలేదు, ఏంటి కారణం అన్నాడట. ఏమంత బెత్తలేం వెళ్తాను నన్ను పర్మిషన్ అడిగాడు అంటే, పర్మిషన్ అడిగి ఇచ్చేద్దాం నువ్వు. ఈయనేమో చంపాలన్న ఉద్దేశం తీరున్నాడు, కొడుకేమో తప్పించాలన్న ఉద్దేశంతో ఆయన ఉన్నాడు అనుకుని సౌలు తన కొడుకని చూడకుండా కూడా బలి విసిరేసాడు చంపేలా. అంటే అంత కోపం ఉంది. ఇప్పుడు దావీదికి అడ్డొస్తే నీ ప్రాణాన్ని కూడా నేను తీసేస్తానన్నంతగా అప్పుడు అర్థమైందంటే యోనాతానుకి, ఓహో మా నాన్న నిన్ను నిజంగా చంపేద్దాం అనుకున్నాడు. ఎవరు చెప్తాడంటే వెళ్ళి ఇప్పుడు దావీదికి ఆ పరిస్థితిలో ఉంటే మనమే చెప్పం. ఎందుకంటే దావీదుని తప్పించినట్టు తెలిస్తే సౌలు కంపల్సరీ చంపేస్తాడు. కానీ యోనాతాను ఏమన్నాడంటే, వెళ్ళిపోయి దూరంగా మా నాన్న నిన్ను చంపాలనుకుంటున్నాడు. అది ప్రాణ స్నేహం అంటే. అంతలా ప్రేమించుకున్నారట. ఆయన చనిపోయినప్పుడు అంటే ఎలా ఏడ్చాడంటే, ఈయన 2 సమూయేలు గ్రంథంలో సౌలు ఫిలిష్తీయులతో యుద్ధం చేసినప్పుడు తన కుటుంబం అంతా కూడా చనిపోతే ఆ వార్త తీసుకొచ్చి దావీదుతో చెప్తారు, ఇదిగో సౌలు చనిపోయాడంటే ఆయన పెద్ద బాధపడలే. కానీ సౌలు యొక్క కుమారుడు అయినటువంటి ప్రాణ స్నేహితుడు చనిపోయాడు చాలా బాధపడ్డాడట. 2 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము
5వ వచనం నుంచి 25-26 వచనం చదువుకుందాం. 2 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 25-26 వచనాల్లో యుద్ధరంగమునందు బలాఢ్యులు పడి ఉన్నారు. యుద్ధంలోనంట బలాఢ్యులు బలమైన వారు పడిపోయి ఉన్నారు. నీ ఉన్నత స్థలములో యోనాతాను హతమాయను. యోనాతాను చనిపోయాడట. విలాపం అంటే ఏడుస్తూ రాసినటువంటి అధ్యాయం ఇది. నా సహోదరుడా యోనాతానా, నీవు నాకు అతి మనోహరుడు వంటివి. నీ నిమిత్తం నేను బహుస్వాకమునొచ్చున్నానంటే నా బాధ ఈ లోపల ఎవడో కూడా తీర్చలేడు. ఎందుకంటే నన్ను ప్రేమించినంతగా ఎవరు ప్రేమించలేదు ఈ లోకంలో. అంటే తన భార్య అంటే మేకాలే కావచ్చు, లేకపోతే అబిగైలే కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఎందుకంటే స్త్రీలు చూపేటువంటి ప్రేమ కన్నా ఎక్కువ ప్రేమ అన్నాడు. నీ నిమిత్తం నేను బహు శోకమునొచ్చున్నాను, నా యందు నీకున్న ప్రేమ బహు వింతైంది. ఎందుకంటే ఈ లోకంలో ఎవరు కూడా పురుషుడైన వాడు ఒక పురుషుడి మీద అంత ప్రేమించినట్టుగా లేదండి. స్త్రీలు చూపు ప్రేమ కంటున్నది అధికమైంది. అంటే ఈ బాధని, ఈ లోటుని నాకు ఎవరు కూడా తీర్చలేరు. అంత అలాగే ఏడుస్తున్నాడట. విలాపం ఎత్తి ఏడుస్తున్నాడట. ఏడుస్తూ రాస్తున్న మాటలు ఇవి. అంటే ఆయన చనిపోయాడని చెప్పి ఎంత ఏడ్చాడంటే ఆఖరికి వాళ్ళిద్దరు చేసుకున్న నిబంధన బట్టి దావీదు రాజు అయిన తర్వాత అన్నాడట, యోనాతానుకి ఎవరన్నా మిగులున్నారా వాళ్ళ కుటుంబంలో? మిగులున్నారు. తెలిసింది. ఎంక్వైరీ చేయించాడు. అప్పుడు ఒక ఆయన కుంటూడు ఉన్నాడు అన్నారు. తీసుకొచ్చాడు అర్జెంట్గా. ఆయన అనుకుంటున్నాడు అయిపోయి నన్ను కూడా చంపేస్తాడేమో అని. ఆయన అంటున్నాడు, బాబు నేను నిన్నల్లో ఉంటాడు, నేను ఎందుకు పనికిరాను, నన్ను ఎందుకు తీసుకొచ్చాడు అని ఆయన భయపడిపోతున్నాడు. అంటే యోనాతాను యొక్క కుమారుడు అన్నాడని, లేదు లేదు, మీ నాన్నను బట్టి నేను నీకు ఉపకారం చేయడానికి నేను ఇక్కడ తీసుకొచ్చాను. నేను బ్రతుకున్నంత కాలం నువ్వు నా బాల దగ్గరే భోంచేయాలి. ఉపకారం చేసాడే లేదా? ప్రాణ స్నేహితుడికి అంటే తన స్నేహాన్ని బట్టి తన కుటుంబానికి సహాయం చేశాడట. ఇప్పుడు ఎక్కడున్న స్నేహాలు, ఇప్పుడు ఎక్కడున్న సహాయాలు? ఆయన అంటున్నాడు, దావీదుకి యోనాతానుకు ఉన్నటువంటి స్నేహం అలాంటిదైతే నిర్గమకాండంలో దేవాదేవుడు మనుషుల పట్ల స్నేహం ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేద్దాం. నిర్గమకాండం 33వ అధ్యాయంలో దేవాదేవుడు ఒక వ్యక్తి గురించి తెలియజేస్తున్నాడు. 33వ అధ్యాయము 1వ వచనంలో మోషే గారు రాస్తున్నారు ఈ పుస్తకాన్ని. మరి యెహోవా మోషేతో ఇట్లను, నీవు ఐగుప్తు దేశం నుండి తోడుకుని వచ్చిన ప్రజలను బయలుదేరి నేను అబ్రహాముతోను, ఇస్సాకుతోను, యాకోబుతోను ప్రమాణం చేసి నీ సంతానానికి పాలుదేలు ప్రాంత దేశానికి లేచిపోండి అంటున్నాడు. అబ్రహాముకి, ఇస్సాకుకి, యాకోబుతో ప్రమాణం చేసినట్లుగా నీ సంతానం నేను ఇస్తానన్నాను కదా ఈ దేశాన్ని, దానికి వెళ్ళమని చెప్తూ 11వ వచనంకి వద్దాం. మనుష్యుడు తన స్నేహితుతో మాట్లాడినట్టు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. అంతవరకు ఎవరితో ముఖాముఖిగా మాట్లాడిన సంగతులు లేవట. ముఖాముఖిగా మాట్లాడుతున్నాడంటే ఏమి దాచుకోకుండా చెప్పేటువంటి దాన్ని కొంతమంది చాటు మాటలు మాట్లాడతారు కదా, ఈ చాటు మాటలు మాట్లాడలేదంటే ముఖాముఖిగానే మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మోషే ఏమన్నాడంటే నా ఇల్లంతట్లో నమ్మకం, నేను ఆయన దగ్గర ఏ దాసలే. ఒక స్నేహితుడితో ఎలా మాట్లాడుకుంటారో మీరు అలాగే నేను మోషేతో మాట్లాడుతున్నాను. అంటే మోషే ఎంత దగ్గరగా ఉన్నాడంటే దేవదేవునికి చాలా దగ్గరగా ఉన్నాడు ఆయన. మరి ఆయన అక్కడే ఉన్నాడా? ఎన్నో లక్షల మంది ఉన్నారు. అన్ని లక్షల మందిలో మోషేని నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు, నేను ఆయనతో ముఖాముఖిగానే మాట్లాడుతున్నాను అని చెప్పి 11 రోజులు ఆడాడంటే మనుషుడు తన స్నేహితుతో మాట్లాడుతున్నట్టే నేను మాట్లాడుతున్నానంటే, నేను మోషేతో ఎలా మాట్లాడుతున్నానంటే నా స్నేహితుడితో మాట్లాడుతున్నట్టుగానే సంభాషిస్తున్నాను అంటున్నాడు. ఈరోజు మనతో కూడా మాట్లాడుతున్నాడు తన కుమారుడు ద్వారా, కానీ మనము అంతలాగా రియాక్ట్ అవ్వట్లే. మోషే ఆయన మాట విని ఏం చేశాడంటే ఆయన చెప్పినట్టే చేసాడు తప్ప ఆయన చెప్పింది ఎక్కడ కూడా నేను చేయను అనేటువంటి మాట లేదు. అందుకే ఆయన ఏమంటున్నాడంటే నేను ముఖాముఖిగా మాట్లాడాను ఆయనతోటి. తర్వాత యాకోబు పత్రికలో అబ్రహాం గురించి తెలియజేస్తాడు దేవదేవుడు. ఒక మోషేతోటే కాదు
అబ్రాహాం గురించి ఏమంటాడో ఆలోచించేద్దాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము. ఆనాడు దేవాదేవునికి మనుషులతో ఉన్న స్నేహం కావచ్చు, యేసుక్రీస్తు వారికి తన శిష్యులతో ఉన్నటువంటి స్నేహం కావచ్చు, వాళ్ళ స్నేహం ఎలా ఉంది, ఈరోజు ఫ్రెండ్షిప్ అని చెప్పి స్నేహం అని చెప్పి ఈరోజు మన స్నేహాలు ఎలా ఉన్నాయో ఆలోచించేద్దాం. 2వ అధ్యాయము 23వ వచనం ఆలోచన చేస్తే, కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి ఆది కాలంలో ఆ విషయాలు తెలియజేస్తున్నాడు. ఎలా నమ్మాడట? అబ్రహామా నీవు ఒక్కగానొక్క కుమారుడు నాకు ఇచ్చే బలిగా అన్నాడట. ఇచ్చేస్తే ఎవడు ఉంటాడు? లేక పుట్టాడు, 100వ సంవత్సరంలో పుట్టాడు ఆయన. అసలు ఎన్నో సంవత్సరాలు 75వ సంవత్సరంలో అడిగితే 100వ సంవత్సరంలో ఇచ్చాడు. 10 సంవత్సరం పెట్టింది దేవుడానికి. ఇప్పుడు ఇచ్చేస్తే తర్వాత నా పరిస్థితి, నా వంశం ఎలాగా? వీళ్ళందరూ కూడా నీకు వారసులు కాదంటున్నావు, ఇస్మాయిల్ ఏమో నీకు వారసులు కాదంటున్నావు, దాసుకుమారుడు నీకు పుట్టినాడో వారసుడు అంటున్నావు, పుట్టినోడేమో ఇచ్చేయమంటున్నావు. అని ఏం ఆలోచన లేదండి. ఎంతగా నమ్మాడంటే నా కుమారుడు తీసేసుకున్నా పర్లేదు, మళ్ళీ నాకు సంతానాన్ని ఇస్రాయేలు అంత సంతానాన్ని ఇస్తా అన్నాడు. కంపల్సరీ ఇస్తాడు ఆయన. అంతలా నమ్మాడట. అది అతనికి నీతిగా ఎంచబడిందని లేఖనం నెరవేర్చబడను. మరియు దేవుని స్నేహితుడని అతనికి ఎవరికి ఎందుకని కలిగింది అని అంటే, దేవుడు ఏం చెప్తే అదే చేసేటటువంటి. ఎవరు చేస్తారు ఈ లోకంలో? అబ్రాహ్మ రా అన్నాడట, కల్దీల పట్టణం ఆ ఊరు నుంచి రమ్మన్నాడట. ఎక్కడికి వెళ్ళాలి? నేను చెప్పను, రా బయట అన్నాడట. నేను చూపించుకో దేశానికి నువ్వు వెళ్ళాడట. నీ ఇంటిని వదిలేయి, నీ బంధువులను వదిలేయి, నీ తల్లిదండ్రులను వదిలేసి నేను చూపించుకోవేటికి వచ్చామన్నాడట. వచ్చేసాడు ఎక్కడికో, ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియకుండానే బయలుదేరిపోయాడట. అదే కానీ మనం ఏ ఫ్రెండ్ అని వచ్చి ఎక్కడికి రాన్నాడు అనుకోండి, నిజంగా మంచి ఫ్రెండ్ అయితే ఎక్కడికి అన్నప్పుడు అడగడు, రా అంటే ఎక్కిపోతాడు. అనుభవం ఉంటుంది కదా, ఎక్కడికి రా అంటే ఎక్కడికి రా అన్నాడండి, ఎక్కడికి అని అడుగుతుంది. ఎక్కడికంటే అది మంచి స్నేహం అనేది ఎందుకు అవుతుంది? కొంతమంది అలాగే స్నేహం పేరు చెప్పి తీసుకెళ్ళి ఎక్కడికో తీసుకెళ్ళి చంపేసిన వాళ్ళు కూడా లేకపోలే స్నేహం పేరు చెప్పి. కానీ ఈనాడు దేవాదేవుని అడగాలంటే ఎక్కడికి వెళ్ళమంటావు ఏంటని. ఆఖరి తన కుమార్ని బలివ్వడానికి కూడా తీసుకురమ్మన్నప్పుడు ఎక్కడికి వెళ్ళమంటావు అని కూడా ఆయన అడగలే. ఆయన కూడా చెప్పలే పలానా పలానా ప్రాంతంలో నాకు ఇమ్మని, నేను చూపించకు ఆ మైదానానికి వెళ్ళిపోమన్నాడు. నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. పనుల్లో అడుగుతున్నారు, వాళ్ళకి తెలియదు. ఒక వాడికి వెళ్ళి మీరు ఎక్కడ ఉన్నాడు అంటే, నేను నా కొడుకు వెళ్తా ఉన్నాడట. ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియకుండా ప్రయాణం చేసి దేవుని యొక్క అడుగుజాడులో నడిచేటువంటి అబ్రహాం ఏమన్నాడంటే దేవునికి స్నేహితుడు అన్నాడట. వాళ్ళ స్నేహం ఎలా ఉంది? దేవుడు విడిచిపెట్టేదాన్ని నీతిమంతుల గుంపులోకి వెళ్ళాడు, విశ్వాసులకి తండ్రి అయ్యాడు. మరి మన స్నేహం ఎలా ఉంటుంది దేవునితో? యేసుక్రీస్తు వారేమో యోహాను సువార్తకు వచ్చేద్దాం. యేసుక్రీస్తు వారు అంటారు, మీరు దాసులు కాదు. 15వ అధ్యాయం, మీరు నాకు దాసులు కాదు, మీరు నాకు స్నేహితులు అంటున్నాడు. 15వ అధ్యాయము 15వ వచనంలో, దాసులు తన యజమాని చేయిందని ఎరుగడు కనుక ఇక మిమ్మల్ని దాసులని పిలువక స్నేహితులని పిలుస్తున్నాను. మరి స్నేహితులని పిలిచిన మూలనే ఆ కాలంలో ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో, ఏం జరిగిందో అన్ని కూడా దాసులు తెలియజేసి ఇదిగో నేను మీకు ఏ సంగతులు చెప్పినాయే వాళ్ళకి బోధించండి అన్నాడంతే. వాళ్ళు నడుచుకోమంటే గైపోవడమంటే అని చెప్పి ఆజ్ఞాపించేశాడు. ఏ సంగతులు జరగబోతాయో కూడా ముందుగానే తెలియజేశాడు. ఏముంది? ఆయన నమ్మకపోతే ఎక్కడికి వెళ్తారు? ఆయన విశ్వసించకపోతే అది లోపల ఉన్నవాడికి తెలియదు. లోపల ఉన్నాడు ఏమనుకున్నాడంటే దాన ధర్మాలు చేస్తే మనం స్వర్గం వెళ్ళిపోతాం, మనం గుడికి వెళ్ళి కొన్ని దానాలు చేస్తే స్వర్గం వెళ్ళిపోతాం, లేదా మనం మాలేసుకుంటే స్వర్గం వెళ్ళిపోతాం అనుకుంటాడు. వెళ్ళిపోతాడా? ఏదో 40 రోజులు 20 రోజులు లేదా వారం రోజులు దీక్ష పాటింది వెళ్ళిపోతాడా అంటే వెళ్ళదు. కానీ గ్రంథం అంటుంది యేసుక్రీస్తు వారి అంత విశ్వాసం ఉంచేవాడే నిత్య జీవం గలవాడు అంటుంది. ఆయనతో స్నేహం అట ఈ లోకంలో మనకి తోడుకుంటుందట, ఈ లోకం మనం విడిచినా కానీ తోడుకుంటుందట. అందుకని ఏమన్నాడంటే తన కుమారుని సహవాసానికి పిలిచిన వాడు నమ్మదగిన. సహవాసం అంటే స్నేహం. 1 కొరింథీ పత్రిక చూడండి ఒకసారి. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలో 9వ వచనం అనుకుంటా ఆయన అంటున్నాడు, తన కుమారుని సహవాసానికి అంటే నా కుమారుడితో మీరు స్నేహం చేయండి. స్నేహం చేస్తే ఏముందంటే పరలోకం ఉంది.
ఈ లోకంలో పనికిమాల సహవాసాలు అన్నీ చేస్తూ ఉంటాం. అన్నీ నష్టపోయిన తర్వాత ఆయన నన్ను మోసం చేసాడు అనేటువంటి పరిస్థితులు. ఆయన అక్కడ ఎందుకు అలా నష్టపోవాల్సిన పరిస్థితి? నా కుమార్తె సహవాసం చేయండి అంటున్నాడు. కుమార్తె సహవాసం చేయాలంటే గ్రంథం చదవండి. కుమార్తె సహవాసం చేయాలంటే కనుక ఆయన మాట వినండి అంటున్నాడు. ఆయన మాట ఎన్ని వాళ్ళు ఉన్నారా? ఆయన అక్కడ మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మన ప్రభు అయిన యేసుక్రీస్తును తన కుమారుని సహవాసానికి మిమ్మల్ని పిలిచిన దేవుడట నమ్మదగిన వాడు అంటాడు. నమ్మదగిన వాడైనా మనం నమ్మదగిన వారైనప్పటికీ మన దేవుడు నమ్మదగిన వాడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా నమ్మదగిన వాడు. అందుకే ఎప్పుడే 11:5 కూడా అంటాడు, నేను విడువను ఎడబాయని అన్నాడు. అంతే. ఎప్పుడు విడిచిపెట్టాట? ఎప్పుడు విడిచిపెట్టు? ఈ లోకంలో అనేక మంది విడిచిపెట్టేస్తూ ఉంటారు సగంలోనే. భార్య భర్తలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, పిల్లలు కావచ్చు, ఏ బంధమైనా సరే లోకంలో కొంతకాలం మారి ఉంటుంది. ఆ తర్వాత కొంతకాలం గొడవలతోటి, మనస్పర్ధలతోటి పగిలిపోయిన అద్దాల్లాగే గతుకులే మొత్తాన్ని జీవితం అంతా. కానీ అలాంటి లోకంలో మీరు ఎలా ఉన్నా ఆయన కుమార్తె సహవాసం చేస్తే మీ జీవితం ఏమి ఈ లోకంలో ఎంతమంది విడిచిపెట్టేసినా పర్లే, కానీ ఆయన మాత్రం విడివిడంటుంది. తన కుమారుని సహవాసాన్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు అంటున్నాడంటే ఆయన ఇచ్చిన మాట నెరవేర్చే వాడు అంటుంది. ఎవరు హృదయం పెనేసుకోవడం అంటే అత్తగోడల నుండి ఎవరు అత్తగోళ్ళ ఎక్కడానికి కలుతుందా? ఏ అత్తకి కోళ్ళకైనా సర్వసాధారణంగా 99 వరకు 99 కూడా వేసేసుకొచ్చాము. ఆ 1% ఎక్కడో ఒకచోటే కలుగుతుంది. అత్తగోళ్ళు వీళ్ళు అత్తగోళ్ళు అనుకోలేదే, తల్లి కూతురు అనుకున్నావే అనేటువంటి బంధాలు ఉంటా ఉంటాయి. కానీ గ్రంథంలో అలా ఉన్న వాళ్ళు ఎవరున్నారు? నయోమి, రూత్ అండి. వాళ్ళ హృదయం ఎంత అలా పనేసిపోయింది. ఇద్దరికి భర్తలు ఉన్నారా? లే. పోనీ ఆస్తుపాస్తులు ఉన్నాయా? లేవు. పోనీ ఏమన్నా వాళ్ళకి ఏమన్నా ఇల్లు వాకిళ్ళు ఇలాంటివి ఏవి లేవు. అయినా సరే అయ్యా అమ్మ అత్త నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి. ఏముంది వెనకాల? ఏమీ లేదు. అన్నీ ఉన్నప్పుడు ఉండడం వేరు, ఏమి లేనప్పుడు వెంబడించడం అనేది వేరు కదా. పెద్దది వెళ్ళిపోయిందట. వెళ్ళిపోక నువ్వు వయసులో ఉన్నావు కదా, మీరందరూ కూడా వెళ్ళిపోయి మీ పుట్టింటికి వెళ్ళిపోయి మళ్ళీ పెళ్ళిళ్ళు చేసుకొని నాకు కూడా వెళ్ళిపోతారు మీరు, నా దగ్గర ఏముందని అన్నట. పెద్ద జాగ్రత్తగా చదువుకుందట. అవును కదా, మరి నిజమే కదా, వాస్తవమే కదా, ఎవరి దగ్గర ఏముంది ఇంకా అనుకుంది. కానీ చిన్నది అలా అనుకోలేదు అనుకుంటుంది. అత్త నువ్వు ఎక్కడుంటే నేను అంటే నువ్వేం తింటే నేను ఏదో తింటా, మరణం తప్ప మన ఇద్దరిని కూడా ఏది వేసేదంటే అంటే నేను ఇక పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా నేను నీతోనే. అంటే స్నేహం అనేది డబ్బుతో కూడింది కాదు. స్నేహం అనేది ఇద్దరి మధ్య ప్రేమ అనేది శరీరాలతో కలిసింది కాదు, హృదయాలు కలవాలంటున్నాడు. హృదయం కలవంది స్నేహం ఎప్పుడు కూడా ఎప్పుడు నిలబడదు. ప్రేమించలేదు, అవసరాలకు మాత్రమే వాడుకున్నటువంటి స్నేహాలకి చాలా దూరం ఉండడం అనేది మనకు శ్రేయస్కరం. మనం నష్టపోవడం అనేది మనకున్నది మనం అనుభవించాలి. మనతో ఉన్నవారు అది మంచివాళ్ళైతే పర్లే, అదే ఈ దుష్టులకి మనం అవకాశం ఇస్తే మన సాంగత్యం కూడా చెడిపోతూ ఉంటుంది అన్న సంగతి గ్రంథంలో చాలామంది స్నేహితులు బట్టి మనకు అర్థమవుతూ ఉంటుంది. ఎవరు అమ్నోనుకు ఒక స్నేహితుడు ఉన్నాడు. అమ్నోనుకు స్నేహితుడు ఉన్నప్పుడు ఏం చేయాలి? తామార్ మీద మనసు పడ్డాడట. చెల్లెలు కదా, స్నేహితుడు అనేవాడు ఏం చేయాలి? ఎవరు నాయన నీ తండ్రి కూతురు బాబాడి ధర్మశాస్త్రం ఏముంది, వెళ్ళకూడదు కదా, మన మంచిది కాదు కదా అని చెప్పాలా? ఆడు దొంగ ప్లాన్ ఇచ్చాడు సలహాలు, దాన్ని బట్టి అమ్నోను చనిపోయాడు. ఏముంది, రాజరికం పోయినట్టే కదా. ఇంకెవరన్నారు? హామాన్ అనేటువంటి ఎస్తేరు గ్రంథంలో హామాన్ అనేటువంటి వాడు ఉన్నాడు. హామాన్ అనేటువంటి ఉంటే అతను కూడా ఏం చేశాడు? తన భార్యతోటి తన స్నేహితులతో ఆలోచన చేసాడట. ఏమని? ఈ మొద్దుగారి వాడు నాకు అడ్డుకుంటున్నాడు, నేనేం చేయాలి? మంచి స్నేహితుడు ఏమంటాడు? నిన్ను ఎస్తేరాని ఎందుకు పిలిస్తే చక్కగా వెళ్ళవచ్చుగా, మళ్ళీ ఈ వెళ్ళే లోపల ఈ మొద్దుగారి ఎందుకు ఉరికి 50 అడుగులు అంటే అందరికీ కనబడేటట్టుగా పెద్ద కొయ్యోడు తయారు చేసి అక్కడ ఉరి తీయించాలని ఒకటి తయారు చేయించేసాడట, సిద్ధపోటు చేయించేసాడట. మరి స్నేహితులు ఏం చెప్పాలి? అది మంచిది కాదు మనకి, ఎందుకు ఆయన ఉరిదిస్తే నీకేమవుతుంది? ఆయన అంటే మోకాలు వేయట్లేదండి, నేను ఎదురుకుండా మోకాలు వేయట్లేదంట. అందుకని వాళ్ళు ఏం చేశారంటే, మరి మంచి వాళ్ళు అయితే మంచిగా ఇస్తారు సలహాలు, చెడ్డోడు అయితే చెడ్డగానే ఇస్తారు కదా. అంటే ఎందుకు
నువ్వు ఆయన ఏమంటాడంటే నన్ను ఎస్తేరాని ఎందుకు పిలుస్తుంది దానికంటే నాకు ఇదే బాధ ఉంది, నాకు ఆనందం లేదు అంటున్నాడట. అయితే చంపేసి అన్నారట, సలహా ఇచ్చారట. ఏమయ్యాడు? మొద్దుగే చనిపోయాడా? మొద్దుగే చనిపోయా. ఆమాను యొక్క 10 మంది కుమారులు కూడా అదే ఊడిపోయి మీద తీయించబడ్డారట. కొంతమంది స్నేహితులు చెక్క సలహాలు ఎలా ఉంటాయంటే ఇలా ఉంటాయట. అందుకని మీ స్నేహితులు ఎలా ఉంటున్నారో, లేకపోతే మీరు స్నేహితులుగా భావించుకున్నవారు ఎలా ఉంటున్నారో ఆలోచించుకోమంటున్నాడు. లేట్ అయినా పర్లేదు అనుకోండి, మంచి వాళ్ళతోనే దేవుడు స్నేహం చేయమంటున్నాడు. అది కూడా యథార్థమైన భక్తి కలిగిన వాళ్ళు. భక్తిహీనతో సాంగత్యం అనేది మనకు కుదరదంటున్నాడు. భక్తిహీనతో సాంగత్యం చేస్తే ఎప్పటికైనా సరే పడిపోయేటువంటి అవకాశాలు ఉంటాయండి. ప్రార్థన చేసుకోవడానికి అవకాశం ఉండదు, గ్రంథాలు చదవడానికి అవకాశం ఉండదు, ఈరోజు ఆరాధన రావడానికి కూడా అవకాశం ఉండదు. ఎక్కడికో చోటికి దుష్ట సాంగత్యం ఏం చేస్తుంది, బయటికి తీసుకుపోతూనే ఉంటుంది. అంత మనం రాక ఆదివారమే కదా సెలవు వచ్చేది. ఈరోజు ఎక్కడికి వెళ్ళొచ్చు, బయట తిరిగి అన్ని చూడవచ్చు. ఈయన చర్చో అంటాడు. ఇంకెప్పుడు చూస్తాం దుబాయ్? మనమే చూడలేదు దుబాయ్. ఎప్పుడు చూస్తాం? సెలవులు ఉన్నాయి కదా, కొన్ని వెళ్ళొచ్చుగా. కొన్ని ఆదివారంలో ఆరాధన తర్వాత వెళ్ళొచ్చుగా, లేదా దానికి ముందే వెళ్ళొచ్చేచ్చుగా. కత్తికి దేవుడానికి అన్ని పెట్టుకునే పనులు ఆయన అంటున్నాడు. ఇది దుష్ట సాంగత్యానికి సంబంధించినటువంటి, అంటే ఈ లోకంతో స్నేహం చేస్తే, మొదటి ఆయన పత్రికలో అపోస్తలుడు యోహాను గారు అంటున్నారు, నిజమైన స్నేహం దేవునిలో ఉంది. నిజమైన స్నేహం అనేది ఆయన కుమారులో ఉంది తప్ప ఈ లోకంలో లేదంటండి. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 2వ అధ్యాయము 15వ వచనంలో ఏమంటాడంటే, ఈ లోకాన్ని మీరు ప్రేమించొద్దు, ఈ లోకమునైనను లోకంలో ఉన్నవాటినైనను ప్రేమించొద్దు. ఎందుకంటే దాంతో స్నేహం చేస్తే దేవుని ప్రేమకు దూరం అయిపోతారటండి. దేవుని దూరం అయిపోతారట. ఎవరైనా లోకమును ప్రేమించిన వాళ్ళ తండ్రి ప్రేమ వాళ్ళు ఉండదు అంటున్నాడు. అంటే లోకాన్ని ప్రేమించడం అంటే స్నేహం చేయడం. లోకంతో స్నేహం చేస్తే దేవుని ప్రేమ ఎందుకు దూరం అయిపోతుందంటే, దేవుడు ఎంతగా మనం ప్రేమించాడంటే తన కుమారుని మన కొరకు బలిగివ్వడానికి ఆయన ఎంత బాధపడుతున్నా సరే, మనసులో ఎవరికి బాధ ఉండదు, అంత బాధ దిగమింగుకుని కూడా మన కొరకు తన కుమారుని లోకానికి పంపించాడట. అందులో దేవుని ప్రేమ అంటే మనల్ని ఎంతగా ప్రేమించాడు అనేది అర్థమవుతుంది. కాబట్టి లోకాన్ని మనం స్నేహించి దేవునికి శత్రువు అవుతామా, లేదంటే కనుక మనం దేవునితో సహవాసంలో ఉంటూ ఆయనలు ఎదుగుతూ ఈ లోకానికి దూరం ఉంటాం అనేది ఆలోచించుకోమంటున్నాడు. ఎవరితో స్నేహం అనేది మనమే డిసైడ్ చేసుకోమంటున్నాడు. అందరూ మన స్నేహితులు కాదు. మనకి ఒక మెసేజ్ పెట్టాడు కదా అని చెప్పి వాళ్ళు మన స్నేహితులు కాదు. కొంతమంది చూడండి, డబ్బులు ఇమ్మన్నారు అనుకోండి, ఇచ్చామనుకో బాగుంటుంది. లేవని చెప్పండి, మళ్ళీ మన ఫోన్ ఉండదు, ఫోన్ చేసి రిలీఫ్ చేయడు, మనకు ఫోన్కి మన కనపడి మన దరిదాపులకి రాడు. అంటే అప్పుడు డబ్బులు అడిగి ఇచ్చేవా అంటాడు. మళ్ళీ చెప్తా ఉంటారు అంతమానం. ఇలా స్నేహితులు ఎందుకు లేవన్నాడు, అర్థం చేసుకోవాలి కదా, అర్థం చేసుకోరు. అలాంటి స్నేహితులు మనకు వద్దంటున్నాడు. కాబట్టి నిజమైన స్నేహితుడట విడువకుండా ప్రేమిస్తాడు అని గ్రంథం తెలియాల్సింది. అలా ప్రేమించేవారు ఎవరు ఉన్నారు అంటే యేసుక్రీస్తు తప్ప ఎవరు కూడా లేరు. ఇబ్బందులు ఉన్నప్పుడు ఆయన ఉన్నాడు. ఎందుకంటే లోకం మిమ్మల్ని ద్వేషిస్తుందా, ద్వేషించడం నన్ను కూడా ద్వేషించింది, నేను మీతో ఉన్నాను అంటున్నాడు. ఎప్పుడు వరకు అంటే సదాకాలం, ఒక్కరోజా 2 రోజుల ఆఖరి వచ్చిన చదువుకు ముగించేసుకుందాం. ఎప్పటి వరకు మనతో ఉంటాడు ఆయన అని అంటే మనం కాపాడడానికి, మనం సంరక్షించడానికి, మనం పోషించడానికి. మత్తయి సువార్త 28వ అధ్యాయం. ఆయనతో స్నేహం చేస్తే, ఆయన మాట వింటే, ఆయన అడుగుదాడులు ఉంటే, ఆయన అంటే 28వ అధ్యాయం 20వ వచనంలో ఆఖరిలో అంటున్నాడు, నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని చెప్తున్నాడట. ఉన్నాడు మనతో సదాకాలం. మనం ఎక్కడికి వెళ్ళా ఉంటాడు. మనకి ఏం కావాలన్నా ఆయన నామంలోనే మనకు అన్ని అంటున్నాడు. ఆయన ద్వారానే మనకి అన్ని. ఈవెన్ పరలోకం వెళ్ళాలన్నా, తండ్రి దగ్గరికి వెళ్ళాలన్నా, మన ప్రార్థన అవసరం తండ్రికి తెలియజేయాలన్నా మధ్యవర్తిగా ఆయన ఉన్నాడు. అలాంటి ఆయన తృణీకరించి ఈ లోక స్నేహం కొరకు మన ప్రాణాలు పెట్టేస్తున్నామా? ప్రేమించిన అమ్మాయి కొరకు ప్రాణం పెట్టేవాడు ఉన్నాడు, ప్రేమించిన స్నేహితుడి గురించి ప్రాణం పెట్టేవాడు ఉన్నాడు. కానీ దేవుడు ఉన్నవాడి గురించి ఏం చేస్తున్నాం? సాటి సోదరుడు గురించి ఏం చేస్తున్నాం అంటున్నాడు. కాబట్టి మన స్నేహం ఎలా ఒకసారి ఎవరితో ఉంటుందో
మనం పరీక్షించుకోవాలని చెప్పి పరిశీలన చేసుకోవాలని మాట్లాడడానికి హెచ్చరిస్తూ నేను హెచ్చరించుకుంటూ ముగిస్తున్నాను. శ్రద్ధ మీకు అందరూ కూడా నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను.